అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలతో ఈ వీడియో. మీ ఇంట్లో మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఇంట్లో అయితే సింపుల్గా ఇలా చేశాను, చూడండి. హరిహరులతో పాటు శక్తికి ప్రతిరూపమైన గౌరీదేవిని, సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మిని పూజిస్తూనే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను ఎంతో వైభవంగా జరుపుకునే మాసమే శ్రావణం. ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు పూజల మాసంగా పరిగణించే ఈ శ్రావణంలోనే అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధనం వేడుక వస్తుంది. లోగిళ్ళన్నీ ముత్యాల ముగ్గులతో, మామిడి తోరణాలతో కలకలలాడే శ్రావణంలో అన్ని పర్వదినాలే అంటున్నాయి శాస్త్రాలు. శ్రావణ మాసం అంటేనే ఓ సందడి. సంప్రదాయ వస్త్రాలను ధరించి మెరిసిపోయే ఆడపడుచులంతా పూజలు, నోముల పేరుతో ఒకచోటకు చేరుతూ సరదాగా గడిపే సమయం ఇది. శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులతో పాటు సిరి సంపదల్ని ప్రసాదించే మహాలక్ష్మిని, శ్రీనారాయణుడిని భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినమే అంటాయి శాస్త్రాలు. ఉదాహరణకు శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండి శివుడిని పూజించి శివాలయాలలో రుద్రాభిషేకాలు చేయించేందుకు సిద్ధమవుతారు భక్తులు. పురాణాల ప్రకారం ఆ సదాశివుడు ఈ మాసంలోనే హాలాహలాన్ని స్వీకరించాడట. ఆ గరళం నుంచి వచ్చే వేడిని, అసౌకర్యాన్ని నివారించి స్వామికి సాంత్వన కలిగించేందుకు జలం, పాలు తదితరులతో శివునికి అభిషేకం చేసే పద్ధతి అందుబాటులోకి వచ్చిందని అంటారు. అదేవిధంగా శ్రావణ మంగళవారాలలో మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని మంగళగౌరీ నోము పేరుతో పూజిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు అందులో భాగంగా వివాహమైన మొదటి సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ళు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేపడతారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్రౌపదికి ఈ వ్రత విశేషాలను వివరించినట్లుగా నారద పురాణం ద్వారా అవగతమవుతోంది. 5 ఏళ్ల పాటు 5 ముత్తైదువులకు చొప్పున వాయనం ఇస్తూ ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని ఓ విశ్వాసం. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని పూజిస్తే 1000 రెట్ల ఫలితం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నాయి పురాణాలు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 శుక్రవారాలలో మహాలక్ష్మితో పాటు అష్టలక్ష్మి స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని ఆరాధించే సాంప్రదాయం ఉంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. దీనికి కొనసాగింపుగా శ్రావణ శనివారాలలోనూ విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రమైన శ్రవణం నుంచే శ్రావణం వచ్చింది కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు సప్త శనివారాల వ్రతం, లక్ష్మీనారాయణ నోము వంటి వాటిని ఆచరిస్తారు. అదేవిధంగా తిరుమలలోనూ 3 రోజులు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే పంచమి తిథి నాడు ఉపవాసం ఉండి పాము పుట్ట దగ్గరకు వెళ్ళి పూజించి నాగుల పంచమిని జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని పేరు. ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనం కట్టి వాళ్ళ క్షేమాన్ని ఆకాంక్షిస్తే బదులుగా సోదరులు తమ తోబుట్టువులకు అండగా ఉంటామనే భరోసాను కలిగిస్తారు. అలాగే వేదాధ్యయనం చేసేవారంతా కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించే పవిత్రమైన రోజు కూడా ఇదే. ఈ పౌర్ణమి తిథి నాడే విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని ప్రసాదించేందుకు విష్ణువు అవతారమైన హయగ్రీవుడు అవతరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుందనే భక్తుల విశ్వాసం. ఇంకా శ్రావణంలో వచ్చే బహుళ అష్టమి నాడే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం కృష్ణ పరమాత్ముడు జన్మించాడు. ఈ సందర్భంగా కృష్ణ మందిరాలలో స్వామిని అలంకరించే, ఎంతో వైభవంగా నిర్వహించే ఉత్సవాలను చూసి తరించాల్సిందే. ఇలా అన్ని
ఇన్ని రోజులు ఆధ్యాత్మిక శోభతో విరజిల్లే మాసమే ఈ శ్రావణ మాసం. నేనైతే ఎటువంటి హంగామా ఆర్భాటాలకు పోకుండా మా ఇంట్లో పూజ గదిలో సింపుల్గా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఇలా అలంకరించి అష్టోత్తరం అయితే చదివానండి ఈరోజు. మీరెలా పూజను చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.